సులభంగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో ఓ కుటుంబం గంజాయి రవాణాను ఆదాయ మార్గంగా ఎంచుకుంది. లోకమాన్య తిలక్ రైల్లో గంజాయిని అక్రమంగా రవాణా చేస్తూ నగరంలో యువతను లక్ష్యంగా చేసుకుని 10 రెట్లు ఎక్కువ మొత్తంలో సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నించారు. ఎట్టకేలకు సికింద్రాబాద్ ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడి ఆ కుటుంబం అంతా కటకటాల పాలయ్యారు. ఒరిస్సా నుండి గంజాయి తీసుకువచ్చి నగరంలో విక్రయించేందుకు రైల్వే స్టేషన్ ఆవరణలో పట్టుకొని గంజాయి స్వాధీనం చేసుకొని నిందితులను రిమాండ్కు తరలించినట్లు హైదరాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పవన్ కుమార్ తెలిపారు. నిందితుల నుండి 13 లక్షల విలువైన 50 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించారు. అరకుకు చెందిన జోగినాయుడు, పంగి కిరోమణి, లావణ్యలు తక్కువ ధరకే గంజాయిని కొనుగోలు చేసి నగరంలో ఎక్కువ ధరకు అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారన్న పక్కా సమాచారంతో ఎక్సైజ్ పోలీసులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో తనిఖీలు చేపట్టి నిందితులను పట్టుకున్నారు. ఒరిస్సా నుండి లోకమాన్య తిలక్ రైల్లో గత కొంతకాలంగా ఈ వ్యాపారం కొనసాగిస్తున్నట్లు విచారణలో వెల్లడైందని హైదరాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పవన్ కుమార్ తెలిపారు. హైదరాబాద్ ఎక్సైజ్ యూనిట్లో నిన్న తనిఖీలు జరిపించాము. పర్టికులర్గా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సరౌండింగ్స్లో జరిగాయి. ఇందులో మొత్తము 2 కేసెస్ డిటెక్ట్ అయ్యాయి. ఒక కేసు ఏమో వైజాగ్కి సంబంధించిన వాళ్ళు ముగ్గురు మనము పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 40 కేజీల గాంజా రికవర్ చేసాము. వాటి విలువ వచ్చేసి మొత్తం 10 లక్షలు. వీళ్ళు ముగ్గురు ఒకటే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు, జోగినాయుడు, లావణ్య అండ్ కిరోమణి అని. అయితే వీళ్ళు అక్కడ 2750 రూపాయల కేజీ కొని ఇక్కడ వచ్చేసి 20 నుంచి 25 రూపాయలకు కేజీ అమ్ముతున్నారు. లోకమాన్య తిలక్ ట్రైన్లో వచ్చినట్టు మనకు సమాచారం ఉంది. ఈ కేసు వచ్చేసి మన సికింద్రాబాద్ ఎక్సైజ్ స్టేషన్ వాళ్ళు డిటెక్ట్ చేశారు. ఇంకొక కేసు ఉంది. ఆ కేసులో వచ్చేసి 8 కేజీలు సీజ్ చేశాము. అతడు బిహారీ వాసి. అతను కూడా మాతా టెంపుల్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరలోనే పట్టుకోవడం జరిగింది. దీని విలువ వచ్చేసి 2 లక్షలు. ఇతని పేరు వివేక్ సాహని, సమస్తీపూర్ బీహార్ స్టేట్కి సంబంధించిన వ్యక్తి. ఎందుకు మళ్ళీ కాల్ బిల్ మనం ఇరికించినట్టు కొంచెం దగ్గర జరగండి, కొద్దిగా దగ్గర జరుగుతాను.